ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని దేవుడు తన భక్తుని ద్వారా వ్రాయించారు. దేవుడు నరులను చేసినప్పుడు వారు యథార్థవంతులనిగా, ఆయన యథార్థవంతుడు కాబట్టి, ఆయన స్వరూపమందు మనలను చేశారు కాబట్టి, దేవుడు తన నరులను చేసినప్పుడు యథార్థవంతులనిగానే చేశాడండి. కానీ వారు ఎప్పుడు వారి జీవితంలో వివిధమైన తంత్రములను కల్పించుకున్నారండి. ఒకసారి ఆలోచన చేశామా? దేవుడు ఆదిలోనే అవ్వ ఆదాములను సృష్టించినప్పుడు వారు మంచిగా దేవునికి కనబడ్డారు. అయితే స్త్రీ ఎప్పుడైతే ఆ ఆది సర్పము మాట విని తను చెప్పిన ఆజ్ఞను దేవుడు చెప్పిన ఆజ్ఞను ఎప్పుడైతే మీరి పాపమునకు లోబడి ఉన్నదో, అప్పుడు మనిషి జీవితంలో యథార్థత అనేది పోయినట్లుగా మనం చూడవచ్చండి. ఆదికాండము 3:6లో స్త్రీ చేసినటువంటి పనినే ఇక్కడ వ్రాయించాడు దేవుడు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. అప్పటి వరకు ఆ వనములో ఉన్నటువంటి అనేక ఫలాలను వారు అనుభవించారండి. వారి జీవితంలో మంచిది అనేటువంటిది ప్రతినిత్యము వారు అనుభవించారు. దేవుని పరిశుద్ధత వారిని కమ్ముకుంటూ ఉండేది. వారిలో వేరొక ఆలోచన అనేది ఉండేది కాదు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే వారి దగ్గరికి వచ్చి వారితో సంభాషణ చేసేవారు. అలాంటి మంచి సమయాన్ని అపవాది అయినటువంటి వాడు దొంగిలించి ఆ స్త్రీ చేత దానిని పోగొట్టాడండి. కాబట్టి ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాము వారి జీవితంలో చేసినటువంటి మొదటి ఆజ్ఞాతిక్రమం, దేవుని మాటను పక్కన పెట్టి ఈ లోకము వైపు చూసినప్పుడు ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాములు ఆహార విషయంలో మొదటగా పడిపోయారండి. మొదటిగా వారు ఆహారం కోసం వారి చూపును వినియోగించారు. వారి చూపు వారిని యథార్థతను పోగొట్టిందండి. ఈరోజు నీ కన్నులతో వేటిని చూస్తున్నావు? దేవుడు చూడవద్దన్న వైపు నువ్వు చూస్తున్నావా? నీ కన్ను తిన్నగా ఉండాలని దేవుడు చెప్పాడు కదా. కన్ను చేత మన హృదయం అంతా కూడా పాపములో పడుతుందండి. ఈరోజు కంటిని మనం అదుపు చేయకుండా, మన కన్ను ఆశించిన దానిని దేనిని చూడకుండా మనం అభ్యంతర పెడతలేదండి. ఈరోజు మన యథార్థత పోవడానికి కారణము మన కంటి ద్వారా మనం చేస్తున్నటువంటి పాపము. కాబట్టి ఆ అవ్వ ఆహారమునకు మంచిదియు అని తన కన్నులకు అందమైనదిగా భావించిందండి. దేవుడు దేనినైతే తినొద్దన్నారో ఆ ఫలము ఆమె కంటికి అందమైనదిగా కనిపించిందంటండి. ఈ లోకములో మన కంటి ద్వారా మనం చేసేటువంటి దోషముల ద్వారా మన దేహమంతా మరి పాపములోనికి పడుతుందని నీవు ఒకసారి గ్రహిస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వివేకమిచ్చు రమ్యమైనది అయి ఆ ఫలం అంటండి వివేకమిస్తుందంటండి. ఎంత అవివేకం అండి! అవ్వ జీవితంలో అపవాది పుట్టించినటువంటి ఆ గొప్ప పాపము చూసారా? వివేకమిచ్చు రమ్యమైనదే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో తీసుకుని తినదంటండి. ఎక్కడైనా ఈ భూమి మీద మనం ఒక పండు మనిషికి వివేకం ఇస్తుందని ఎక్కడైనా మనం చూసామండి? మీరు ఆలోచన చేశారా?
ఫలము వివేకమును ఎక్కడైనా ఇచ్చినట్లు గిన్నిస్ రికార్డ్ ఎక్కడైనా ఉందంటారా? ఎంత అవివేకమండి! పాపం అనేది మనిషి జీవితంలో కూడా ఇలాగుననే ప్రవేశిస్తదండి. మన కంటికి కనబడేదంతా మంచిది కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మన కొరకు అనేక వాటిని ఆయన సృజించాడు. అయితే ప్రతీదీ కూడా మనకు మంచి చేసేది కాదండి. దేవుడొక్కడే మంచి చేసేవాడు. ఆయన ఒక్కడే యథార్థవంతుడు. మన యథార్థతను ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో, మన జీవితంలో పాపము అనేది ఎంటర్ అవుతుందండి. కాబట్టి హవ్వ జీవితంలో ఆ పాపము అనేది అపవాది మాట వినుట చేతనే. కాబట్టి ఈ రోజున మనం మన యథార్థతను ఎక్కడ పోగొట్టుకుంటున్నామంటే, దేవుని మాటను వినకపోవటం ఒకటి, మన కంటికి మన కంటికి మనము అదుపు చేయకుండా మన ఇష్టం వచ్చినట్లుగా దేనిని పడితే దానిని చూచుట వలన, అలాగే అది ఏదో మనకి ఇస్తుంది అని మనం భ్రమపడుట వలన. కాబట్టి దేని వలన మనకు వివేకం రాదండి. దేవుడు అన్నారు కదా సామెతల గ్రంథంలో, జ్ఞానమును వివేకమును నా యొద్దే ఉన్నవి, అవి నేనే మీకు ఇస్తాను. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, నీ యథార్థతను ఎందుకు పోగొట్టుకుంటున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ యవన తమ్ముడా, యవనస్తురాలా, నీవెందుకు నీ యథార్థతను పోగొట్టుకుంటున్నావు? నీవు అందముగా ఉన్నానని ఒకవేళ నీవు ఆ, దేవుని భయాన్ని పోగొట్టుకుంటున్నావా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్నాడు దేవుడు. కాబట్టి ఏ ఏ విషయాలలో యథార్థతను మనం పోగొట్టుకుంటున్నాము? తిండి విషయంలో మన యథార్థతను, మన పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నామా? శరీర కోరికలతో మన యథార్థతను పోగొట్టుకుంటున్నామా? దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మన యథార్థతను ఎట్లా మనం దానిని పోగొట్టుకుంటున్నామంటే కేవలము మన బుద్ధిహీనత వలన, మన అవివేకము వలన. ఇది మనకు దేవుడు చెప్తున్నాడు కదా. ఆ యోబు జీవితంలో మనం చూచినట్లయితే ఆయన ఎంత యథార్థవంతుడండి. ఆయన భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలోనూ దేవుని చేత యథార్థవంతుడని సాక్ష్యం పలికించుకున్నవాడండి. అట్లాంటి యోబు జీవితంలో భయంకరమైనటువంటి ఉపద్రవం వచ్చినప్పుడు తన యథార్థతను తను చనిపోయేంత వరకు వదలలేదండి. కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఈరోజు నిన్ను యథార్థవంతునిగా మారమని కోరుకుంటూ ఉన్నాడు. ఎలా మనము యథార్థవంతునిగా మారగలం? కేవలము ఆయన మాట వినుట వలనే, ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారానే మనం యథార్థతను పొందుకోగలము. కాబట్టి మనము మన యథార్థతను తిరిగి పొందుకోవడానికి ఒక్కటే మార్గం. ఆయన మన పాపముల కొరకై పరలోకం నుండి ఈ భూలోకానికి దిగివచ్చి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడండి. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఈరోజు దేనినైతే మనం పోగొట్టుకున్నామో, ఏ విషయాలలో మన యథార్థతను మనం పోగొట్టుకున్నామో, ఏ విషయంలో మన వివేకమును పోగొట్టుకున్నామో, అవివేకులమైపోయామో, అలాంటి అవివేకాన్ని తీసివేసి వివేకమును, జ్ఞానమును, యథార్థతను నిండుగా దయచేసేటువంటి యేసయ్య పాదాల చెంతకు నీవు వస్తావా? వచ్చినట్లయితే ఈ చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీకు తిరిగి మరలా నీ యథార్థతను నీకు ఇస్తాడు. నీ పరిశుద్ధతను నీకు దయచేస్తాడు. నీ విశ్వాసాన్ని నీకు మరలా పురుకొల్పుతాడు. కాబట్టి ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేద్దామా? ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవా, యథార్థవంతుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ భూమి మీద మీ స్వరూపమందు మమ్మల్ని చేసినప్పుడు మీరు ఎంతో ఆనందించారు నాయన. అయితే మేము చేసిన ఆ చిన్న అవివేకపు పని, ఆహారం కొరకై అయ్యా మా కంటితో మేము చేసిన దోషము చేత ఈ లోకములో మేము పట్టబడ్డాము నాయన. ఈ లోకాధికారి చేతి కిందకి వెళ్ళాము నాయన. పరలోకపు తాళపు చెవులు ఆది యందునైనా మా తల్లిదండ్రులకు మీరు ఇచ్చి ఉన్నారు. అయితే ఆదాము వారికి ఇచ్చినటువంటి ఆ తాళపు చెవులను అపవాది చేతిలో పెట్టి, అయ్యా ఇదిగో నీ సన్నిధి నుండి మమ్మలను మేమే తోలివేసుకొని ఉన్నాము నాయన. అయ్యా ఇదిగో నీ ఉగ్రతకు మేము పాలవుతూ ఉన్నాము. అప్పటి నుండి మా జీవితంలో పాపము మమ్మల్ని ఏలుతూ ఉండగా, ఈ లోకాధికారి మమ్మల్ని ఏలుతూ ఉండగా నాయన, అయ్యా నీ స్వంత రక్షకుని, నీ కుమారుని మాకు రక్షకునిగా పంపించి మా పాపములన్నిటిని పరిహరించావు నాయన.
ఈరోజు నాయన ఎందరైతే నాయన వారి యథార్థతను పోగొట్టుకొని నాయనా ఏ విషయములలో వారి కంటితో చేస్తున్న దోషము చేత, వారి శరీరంతో చేస్తున్న దోషము చేత, అయా వారి అవివేకము చేత చేస్తున్న దోషము చేత వారి పట్టబడి ఉన్నారు నాయన. అట్లాంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. తిరిగి వారి యథార్థతను, వారి జ్ఞానమును, బుద్ధిని మరలా తెచ్చుకున్నటకు నీవే మార్గమని, నీ మార్గములకు వచ్చుటకు సహాయం దయచేయమని ఎందరైతే ఈ రోజున నాయన వారు అంగీకరించి నాయన అయా ఇదిగో నీ పాదాల చెంత వేడుకుంటూ ఉన్నారు, వారందరి జీవితంలో గొప్ప మేలును కలుగచేసి వారు కోల్పోయిన దాన్ని నిండారుగా నాయనా నూరంతలుగా వారికి దయచేసి నీవే దేవుడవని, నిజ దేవుడవని, సజీవుడవని, పరిశుద్ధుడవని వీరందరూ గుర్తిరిగే భాగ్యం అనుగ్రహించమని అయ్యా ఇదిగో ఈ దినమున వారు చేయు ప్రయాణములలో, ప్రయత్నములలో సఫలమును, విజయమును అనుగ్రహించి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.